శనివారం బడ్జెట్ సందర్భంగా స్టాక్ మార్కెట్లు పని చేస్తాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టాక్ మార్కెట్లు తెరిచుంటాయి. అయితే బడ్జెట్ సందర్భంగా సాధారణ రోజుల మాదిరిగానే ఫిబ్రవరి 1న స్పెషల్ ట్రేడింగ్ ఉంటుందని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. ఈ శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సందర్భంగా హాలిడే రోజు బడ్జెట్ పనిచేయటం ఇదే తొలిసారి కాదు. గత 10 ఏళ్లలో 2 సార్లు స్టాక్ మార్కెట్లు శనివారం రోజు పూర్తి సమయం పనిచేశాయి. 2020 ఫిబ్రవరి 1న అలాగే 2015 ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా స్టాక్ మార్కెట్లని తెరిచి ఉంచారు. ఇక ఎంసీఎక్స్ లో కూడా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఉంటుంది. ఫిబ్రవరి 1న కమోడిటీ డెరివేటివ్ మార్కెట్ సమయాన్ని పొడిగించారు. సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ సమయం పొడిగిస్తూ ఎంసీఎక్స్ నిర్ణయాన్ని తీసుకుంది. శనివారం బడ్జెట్ సందర్భంగా స్టాక్ మార్కెట్స్ పనిచేస్తాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రకటించాయి. సాధారణంగా సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే స్టాక్ మార్కెట్స్ ఓపెన్లో ఉంటాయి. కానీ బడ్జెట్ సందర్భంగా సాధారణ రోజుల్లాగానే ఫిబ్రవరి 1న అంటే శనివారం కూడా స్పెషల్ ట్రేడింగ్ ఉంటుందని బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. శనివారం కూడా స్టాక్ మార్కెట్స్ పనిచేయకపోతున్నాయి కాబట్టి ఆ రోజు ఎలా ఉండబోతోంది అనే అనాలిసిస్ అందించేందుకు మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. క్రాంతి గారు నమస్తే. నమస్తే అండి. చూస్తున్నాము అంటే స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఈ మధ్య కాలంలో అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూస్తున్నాము. మరి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న ఆ రోజు కూడా అంటే శనివారం కూడా స్టాక్ మార్కెట్స్ ఉండబోతున్నాయి. ఆ రోజు ఎలా ఉండబోతోందని ప్రెడిక్ట్ చేస్తున్నారు? నార్మల్ గా మనం చూసినట్లయితే బడ్జెట్ అనేది స్టాక్ మార్కెట్స్ కి చాలా ఇంపార్టెంట్ అంశం అండి. నెక్స్ట్ సంవత్సరం మొత్తంలో బడ్జెట్ అనేది స్టాక్ మార్కెట్ లో చాలా పెద్ద ఈవెంట్ కింద ఉంటుంది. ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టే డే వచ్చేసి సాటర్డే వచ్చింది. నార్మల్ గా సాటర్డే స్టాక్ మార్కెట్స్ అన్ని ప్రపంచవ్యాప్తంగా రోజులు ఉంటాయి. కానీ ఏంటంటే ఈసారి బడ్జెట్ వచ్చింది కాబట్టి ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ అనేది ఈ సాటర్డే బోత్ ద ఎక్స్చేంజెస్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఓపెన్ ఉండటం జరుగుతుంది. ఇది రెగ్యులర్ ట్రేడింగ్ డే. అంటే మామూలుగా మనకి ప్రతిరోజు స్టాక్ మార్కెట్ ఎట్లా జరుగుతుందో ఆ రకంగానే ఈ రోజు బడ్జెట్ డే కూడా ఇది రెగ్యులర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రేడింగ్ సెషన్ అనేది స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఉండటం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ యొక్క యాంటిసిపేషన్ ఏంటి, మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఈసారి బడ్జెట్ లాస్ట్ 10-15 డేస్ కన్నా చూస్తే కనుక అనూహ్యంగా బడ్జెట్ మీద స్టాక్ మార్కెట్ లో బాగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరగడం జరిగింది. ఎందుకంటే మోడీ ఈ ఉన్న ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్న ఈ గవర్నమెంట్ లో ఇది థర్డ్ టర్మ్ లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అన్నమాట. లాస్ట్ టైం వచ్చిన బడ్జెట్ మనం చూసినట్లయితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు. సో ఈ బడ్జెట్ మీద చాలా యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు.